మృతిలో మరుమల్లెలవాన కురిసే వేళ. ఫ్రెండ్స్, మీరు చూసారు కదా వీడియో. ఈ వీడియోని మీరు ఫుల్ సౌండ్తో సహా చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో వీడియో ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడండి. ఎడిటింగ్ వచ్చేసి ఒక టేబుల్ పైన ఫోటోలు ఉన్నట్టుగా వాటిని మనం కెమెరాతో క్యాప్చర్ చేస్తున్నట్టుగా డిఫరెంట్గా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలా చేయాలనిపించింది కాబట్టి చేశాను. ఇది కొందరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ అయినా సరే చేయొచ్చు. జస్ట్ మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి, ఓకేనా? సో ఎడిటింగ్ మీకు నచ్చింది అనుకోండి, చేసుకోవాలనుకుంటారు కాబట్టి డిస్క్రిప్షన్లో ఎడిటింగ్కి సంబంధించి 2 ప్రెజెంట్లు ఇస్తాను. దానితో పాటు ఒక ఫాంట్ ఇస్తాను. ఆ ప్రెజెంట్లని మీరు ఎలిట్మోషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి, ఫాంట్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఎలిట్మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇందులో మనకు 2 ప్రెజెంట్లు ఇస్తాను కాబట్టి ఒకదాని పేరు వచ్చేసి ఫుల్ ప్రెజెంట్ బై టీటీఎస్ మే 5 అని ఉంటుంది. ఇంకో దాని పేరు వచ్చేసి ఎఫెక్ట్ అండ్ లిరికల్ ప్రెజెంట్ బై టీటీఎస్ మే 5 అని ఉంటుంది. సో ఇందులో మీరు ఫుల్ ప్రెజెంట్ బై టీటీఎస్ అనే ప్రెజెంట్ ఉంది కదా, ఆ ప్రెజెంట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు వచ్చేసి ఎక్కువగా ఏమి ఉండవు, ఓన్లీ గ్రూప్స్ మాత్రమే ఉంటాయి. టోటల్గా మీరు చూస్తున్నట్లయితే 8 గ్రూప్స్ అయితే కనిపిస్తాయి, ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూస్తే గ్రూప్ 1 నుంచి ఇక్కడ టోటల్గా 8 వరకు ఉంటాయి అన్నమాట, ఓకేనా? రెడ్ కలర్లో ఉంటాయి. కాకపోతే నేను మీకు గుర్తుండడం కోసం వాటికైతే ఇక్కడ చూసినట్లయితే లైట్ బ్లూ కలర్ అయితే వాటికి ఇచ్చాను. దానివల్ల మీకు ఈజీగా ఏవేవి ఫోటోలు అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి. ఇందులో మనం ఒక దాంట్లో ఫోటోని ఎలా అయితే చేంజ్ చేస్తామో సేమ్ అలాగే మీరు మిగతా గ్రూప్లో కూడా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ గ్రూప్ 1 అయితే క్లిక్ చేస్తున్నాను. ఎడిట్ గ్రూప్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు ఈ విధంగా ఒక కొత్తగా పేజ్ వస్తుంది. ఇక్కడ మీకు ఫోటో లేయర్ కనిపిస్తుంది కదా కింద, దాన్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ పేరు కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్లో క్లిక్ చేసి ఇక్కడ మీరు అక్కడున్న ఆ ఫోటో దగ్గర ఏదైతే ఫోటోని మీరు చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ ఫోటోని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. చూడండి, నేను సాయి పల్లవి హీరోయిన్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను, చేంజ్ అయిపోయింది, ఓకేనా? తర్వాత మీరు ఏదైనా అడ్జస్టింగ్ బాగా లేదంటే మీరు 2 ఫింగర్స్తోని ఫోటో యొక్క సైజ్ పెంచుకోవచ్చు, తక్కువ కూడా వేసుకోవచ్చు, ఓకేనా? సో ఓకే అనమాట. ఇక్కడ మనకు చూడండి ఒక దాంట్లో ఫోటో రీప్లేసింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి, ఓకేనా? చూడండి పైన ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫస్ట్ది చేంజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు సెకండ్ గ్రూప్ అనమాట, దాన్ని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి పేరు దగ్గర క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏంటంటే నెక్స్ట్ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా అక్కడ ఉన్న ఆ షేప్లో మీకు ఎలా అయితే మంచిగా అనిపిస్తుందో అలా మీరు అడ్జస్ట్ చేసుకోండి, అంతే. తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. చూడండి ఇక్కడ సెకండ్ గ్రూప్లో కూడా మనకు ఫోటో అయితే చేంజ్ అయిపోయింది, ఓకేనా? మీకు అర్థమైంది కదా. ఇక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2 రెండిట్లో కూడా చేసి చూపించాను కదా, రెండిట్లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంది కదా. అలాగే మీకు మొత్తం గ్రూప్స్ 8 ఉన్నాయి కాబట్టి 8 కూడా మీరు ఫోటోని చేంజ్ చేసుకోవడం సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అలా మీరు 8 గ్రూప్స్లలో మీరు మీకు నచ్చిన ఫోటోలను అయితే యాడ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? అలా మీరు యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఎఫెక్ట్ అండ్ లిరికల్ ప్రెజెంట్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఇందులో మీకు ఫస్ట్ అయితే లిరిక్స్ ఉన్నాయి కాబట్టి లిరిక్స్కి నేను మీకు ఫాంట్ ఇచ్చిన కదా, దాన్ని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు లిరిక్స్ వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటాయి, అందులో ఒక దాన్ని క్లిక్ చేయండి. కింద ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్ వస్తుంది, దాంట్లోకి వెళ్ళండి. పైన ఫాంట్స్ ఉంటాయి, అక్కడ క్లిక్ చేయండి. వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళి 3 లైన్స్ని క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి నేను మీకు ఇచ్చిన ఫాంట్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అది ఇందులోకి యాడ్ అవుతుంది. తర్వాత ఇంపోర్ట్ అనే బాక్స్ని టిక్ చేసుకోవాలి. టిక్ చేసుకుంటే మీరు ఫాంట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటారు కదా, అవి ఇక్కడ మీకు కనిపిస్తాయి చాలా ఈజీగా. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అయితే మీరు ఒకదానికి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిగతా వాటికి కూడా ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇంకో టెక్స్ట్ లేయర్ని క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి. ఇక్కడ పైన ఫాంట్స్ దగ్గర క్లిక్ చేస్తే రీసెంట్గా యాడ్ చేసుకున్న ఫాంట్లు కనిపిస్తే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఇదంతా మీకు యాడ్ చేసుకోవడం కష్టంగా ఉందనిపిస్తే ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఈ ప్రెజెంట్ని ఓపెన్ చేయండి. మిగతా టెక్స్ట్ లేయర్స్ కూడా ఫాంట్ ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. సో ఆ తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడున్న ఈ లిరిక్స్ అలాగే ఎఫెక్ట్స్ మనం ఫోటోలు యాడ్ చేసుకున్న ప్రెజెంట్లోకి కావాలి కాబట్టి ఈ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సెలెక్ట్ ఆల్ లేయర్స్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ అదే ఆప్షన్ని క్లిక్ చేసి కాఫీ 30 లేయర్స్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు బ్యాక్ అయితే వచ్చేసేయండి. మీకు ఫుల్ ప్రెజెంట్ ఉంది కదా, అంటే మీరు ఇంతకుముందు మీ ఫోటోలు యాడ్ చేసుకొని ఎడిటింగ్ చేసిన ప్రెజెంట్ అనమాట. సో ఆ ప్రెజెంట్ని ఓపెన్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకొని పేస్ట్ 30 లేయర్స్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి అందులో ఉన్న లిరిక్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ అవన్నీ వచ్చేసి మనకు ఈ ప్రెజెంట్లోకి వచ్చి యాడ్ అవుతాయి అన్నమాట.
సో అంతే అనమాట, ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోతుంది. కాకపోతే మనకు వీడియో ప్లే చేస్తుంటే 3Dలోకి అయితే రావట్లేదు. 3Dలోకి రావాలంటే ముందు మనం 3D కెమెరాని ఆన్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని కెమెరా సింబల్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. 3D కెమెరా ఆన్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ప్లే చేసుకొని చూసుకోండి. ఇందులో మనకు ప్రివ్యూ కొంచెం ల్యాగ్ అవుతూ ప్లే అవ్వచ్చు మీరు మీ మొబైల్ని బట్టి. సో కాకపోతే మనకు వీడియో మనం సేవ్ చేసుకున్నాక బాగా వస్తుంది. ఓకేనా? సో మనకి ఎడిటింగ్ అయిపోయింది కాబట్టి వీడియోని సేవ్ చేసుకోవాలంటే పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి వీడియో రిజల్యూషన్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎక్స్పోర్ట్ అనే కింద బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి వీడియోని మీరు సేవ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎడిటింగ్ నచ్చింది అనుకోండి, జస్ట్ ఒక వీడియోకి అయితే లైక్ చేయండి. మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఏదైనా ఒక చిన్న కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.